వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముఖ్యంగా మనకి ఈ సెప్టెంబర్ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే మీనరాశిలో రాహువు, శని, మరి కుంభరాశిలో వక్రించి ఉండడము, గురుడు తర్వాత వృషభ రాశిలో ఉండడము, తర్వాత కుజుడు మిథున రాశిలో ఉండడము, బుధుడు మనకి చక్కగా కర్కాటక రాశి, రవి సింహరాశి, శుక్రకేతువులిద్దరూ కూడా మరి కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కారణాలుగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవడం అవుతుంది. అయితే మధ్యస్థంగా ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఉత్సాహం ఉంటుంది, ఎక్కువ కష్టపడతారు, కానీ ఫలితం మాత్రం మీరు అనుకున్నంత రీతిలో రాదు. అయినా సరే కష్టపడడం మన ధర్మం అని చెప్పి ఆ ఆలోచన ప్రవృత్తితో మీరు ఈ నెలంతా కూడా కష్టపడడం అనేటటువంటిది చేస్తారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనకి ఈ నెలలో ఈ యొక్క వృషణాలకు సంబంధించి జెనిటల్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ధనము చేస్తున్నటువంటి ఉద్యోగాల రీత్యా వీళ్ళకి ధనం ఎక్కడికి పోదు, వస్తున్నటువంటిది రొటీన్ ధనం వస్తుంది. అండ్ వ్యయం కూడా, ఖర్చులు కూడా అదే రేంజ్లో వీళ్ళు ఖర్చు పెట్టడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఆ మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఇకపోతే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకి చదువు యావరేజ్గా ఉంటుంది. వీళ్ళు చదువుదామండి అని అనుకుంటూ బద్ధకంతో పడుకోవడము, లేకపోతే ఇతర ఫ్రెండ్స్, ఇతర డిస్ట్రక్షన్స్, వీటి వల్ల వీళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది చేయలేకపోతారు. కాబట్టి విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మందకొడిగా వెళ్తాయి. కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది అసలు చదువు మీదని కాదు, మామూలుగా ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క వేవరింగ్ మైండ్తో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అన్నీ కూడా ఫ్రీగా కావాలి అనేటటువంటి ఆ కోణంలో ఆలోచించేటటువంటి వాళ్ళు మీకు దొరకడం జరుగుతుంది. మరి అటువంటివన్నీ కూడా దానివల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది లోపం కలుగుతుంది. ఇకపోతే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో యావరేజ్గా ఉంటాయి. మీకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు సంబంధించినటువంటి సీట్లు కావాలి, కాలేజీల్లో సీట్లు రావాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తక్కువగా వస్తాయి సీట్లు. మరి వాళ్ళ కోరుకున్న కోర్సులో వస్తే కోరుకున్న యూనివర్సిటీలో రాదు, కోరుకున్న యూనివర్సిటీలో వస్తే కోరుకున్న కాలేజీలో రాదు. అలాగే ఈ వృషభ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క తల్లిదండ్రులకు మనస్తాపాన్ని తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి స్థాన చలనాలు ఉన్నాయి. ఆ స్థాన చలనాల రీత్యా వేరే ఓళ్ళకు మీరు వెళ్ళిపోవడము, అక్కడ మీ యొక్క వ్యాపారాలు, మీ యొక్క ఇవన్నీ కూడా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇక కవయిత్రులకి సాహిత్యం, సినీ, సంగీత, సాహిత్య కళల్లో అభిరుచి ఉండి ఆ కళల్ని మీరు ట్యూషన్స్ పెట్టించుకోవడము, నేర్చుకోవడము, లేకపోతే మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు అలాగే ఎంతసేపు కూడా ధన సంపాదన కాకుండా మనం ధార్మికమైనటువంటి ఆలోచనలు ఇవి చేయాలి అని చెప్పి ఒక విధమైనటువంటి ఆలోచన మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో మనం మార్చుకోవాలి. మనము ఆరోగ్యం పట్ల కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను నేను అవలంబించాలి అనేటటువంటి ఆలోచన కోణంలో కూడా వీళ్ళందరూ ఉండడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి చక్కగా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని మీరు బాగా అతిగా గారాబం చేయడం వల్ల వాళ్ళు మనశ్శాంతి మీకు కల్పించడం అనేటటువంటిది ఉండదన్నమాట. మనశ్శాంతి లోపం మీకు చేస్తారు. కాబట్టి ఎంతసేపు కూడా గురువుల సాన్నిహిత్యము, ఆ తర్వాత గురువులతో మీరు ఉండడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా పనులన్నీ కూడా సాధించడం జరుగుతుంది. ఎవరైతే ధనం మరి పోగు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారు ఇల్లు కొనాలి అని అనుకునేటటువంటి వారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అవడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కాంట్రాక్టర్లు ఉన్నారు, మరి బిల్స్ R&Bలోను, మున్సిపాలిటీలోను, ఆ తర్వాత ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో, రైల్వేస్లోను, ఇలాంటి వాటిలో
చోట మీరు R&B బిల్స్ పనులు చేసినటువంటి వాళ్ళు ఆ వర్క్స్ బిల్స్ ఇంకా మీకు రావు అనమాట. అయితే ఈ నెలలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ బిల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి మీకు సంతానం కలుగుతాయి. మరి మీ యొక్క జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో మంచిగా మీరు ఉండడం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే కుటుంబం డిస్టర్బ్ అవ్వడానికి అవకాశాలు అనేకమంగా ఉన్నాయన్నమాట. ఇకపోతే హాస్టళ్ళ వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ, బట్టల షాపులు, కెమికల్స్, ఇటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి. బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరింత మెరుగుగా అవడానికి మీకు జాతకపరంగా ఈ వారం ఈ నెలలో మీరు ఏం చేయాలంటే కొన్ని రెమెడీస్ చేయాల్సి ఉంటుంది. ఆ రెమెడీస్ ఏంటంటే మీరు చక్కగా కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయాలి. ఎప్పుడు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అదేవిధంగా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ సమస్యల నుంచి పరిష్కారం అవుతారు. గతంలో మేము వేరే వాళ్ళతో మేము చేయించుకున్నామండి, మాకు పనులు అవ్వలేదండి అంటే అవన్నీ కూడా వాళ్ళు అవతల వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. అవన్నీ కూడా కాకుండా మీరు ఏదైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో మీరు మా జాతక చక్రాన్ని తీసుకొని మమ్మల్ని సంప్రదించండి, మేము చూస్తాం, సరిగ్గా గైడ్ చేస్తాం. మరి పర్ఫెక్ట్నెస్కి, నిజాయితీకి మన మారు పేరు కాబట్టి మనకి కంపల్సరీ మీరు ఇందులో ఏ విధమైనటువంటి సందేహాలకి అవసరం లేదు. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని చక్కగా ఈ యొక్క మంచి విధానంలో మీకు నడిపిస్తామని చెప్పి ఇచ్చేస్తున్నాం. శుభమస్తు.